హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మా సండే చాలా లేట్గానే స్టార్ట్ అయిందండి. అరౌండ్ 9 అయిపోయింది. ఎవ్రీడే బ్రష్ కూడా చేయకుండా బ్రేక్ఫాస్ట్ చేసే మా బుడ్డిది ఈరోజు గుడ్డు పెట్టినా వద్దన్నది. రీజన్ అయితే ఏంటో అర్థం కాలేదు. నెక్స్ట్ ఇమీడియట్గా మేమైతే గార్డెనింగ్ స్టార్ట్ చేసామండి. ఇంట్లో మనీ ప్లాంట్ ఉంటే మనీ వస్తుందని ఎవరో చెప్తే విన్నాను. అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు, బట్ నాకైతే మాత్రం భలే నచ్చిందండి. ఎనీవే మా పిల్లలు అయితే నాకు చాలా బాగా హెల్ప్ చేశారు. మేమైతే ఫైనల్గా మనీ ప్లాంట్ అయితే వేసేసాం. ఇమీడియట్గా మా పిల్లలు అయితే వాళ్ళ ఆట స్టార్ట్ చేశారు. సండే అయితే తగ్గేదే లేదు, వాళ్ళ ఆటలకు అదుపు ఉండదు. చాక్లెట్ కొనిస్తానని రిక్వెస్ట్ చేస్తే చాలా రిక్వెస్ట్ మీద బుక్స్ అయితే ఓపెన్ చేశారండి. చెప్పిందే ఎన్నిసార్లు చెప్తావమ్మా, రాసేది ఉందని చెప్పి రాయడం స్టార్ట్ చేసింది. ఏమి రాసిందో తెలియదు కానీ చాలాసేపే రాసిందండి. ఆపు తల్లి, లంచ్ టైం అయిందన్న ఆగలేదు. మా లంచ్ అయితే నెక్స్ట్ కంప్లీట్ చేసుకొని రిలాక్స్ అయ్యాము. నాకు లంచ్ చేసిన తర్వాత అయితే ఏదైనా స్వీట్ తినే అలవాటు చాలా ఎక్కువే ఉందండి. నేనైతే ఫ్రిడ్జ్ అంతా వెతికి గులాబ్ జామ్ బయటికి తీసుకుని తిన్నాను. సండే కదా అని చెప్పి ఈవినింగ్ అవగానే వాక్కి వెళ్ళామండి. సో మా వాడైతే సైకిల్ తొక్కడం స్టార్ట్ చేశాడు. మా బుడ్డిదైతే ఎక్కడ ఆగనే లేదు. నువ్వు ఇప్పుడు నాకు చిప్స్ కొంటావా లేదా అని పెద్ద గోలే చేసిందండి. సో చేసేది ఏమీ లేదు కదా, మాకు మిడిల్లో పానీపూరి బండి కనిపిస్తే పానీపూరి తినడానికి వెళ్ళాం. పానీ అయితే ఎలా ఉన్నా పర్లేదు, పూరి మాత్రం చాలా ముఖ్యమండి. సో నేను 1 కాదు 2 కాదు 3 ప్లేట్లు అయితే గప్చుప్గా తిన్నానండి. పానీపూరి అంటే పిచ్చి లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. పాపం మావోడైతే ఆ పానీపూరితో చాలా కష్టాలే పడ్డాడండి. నెక్స్ట్ మేమైతే హాట్ చిప్స్ సెంటర్కి అయితే వచ్చాము. మా బుడ్డి దడిగిన చిప్స్ అయితే దానికి దొరికేసేయండి. అదైతే పిచ్చ హ్యాపీ అయిపోయింది. సో ఫైనల్గా మా సండే అయితే ఇలా సరదాగా గడిచింది. సో ఇంటికి రీచ్ అయ్యి ఫైనల్గా బాత్ చేసి డిన్నర్ చేసి మా డేనైతే ఫినిష్ చేసాము. సో ఇప్పుడు పడుకుంటే రేపొద్దున వరకు లేచే పనే లేదండి. సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బాయ్.